నమస్కారం దుర్గా కుమార్ గారు. సుధర్ గారు నమస్కారం. మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ఢిల్లీ ప్రయాణమయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాకముందే గగ్గోలు పెడుతూ నేను ఢిల్లీలోనే మాట్లాడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల మీద ప్రశ్నిస్తానని చెప్పి ఢిల్లీ వెళ్ళారు. వాస్తవానికి వాటిని అసెంబ్లీలో కూడా మాట్లాడి ఉండొచ్చు, లేదా అసెంబ్లీ సమావేశాలు అయ్యాక కూడా ఆయన కావాలంటే వెళ్ళుండొచ్చు. ఎందుకు ఇప్పుడు హుటాహుటిన అసెంబ్లీ సమావేశాలు కూడా కాదని ఢిల్లీ వెళ్తున్నారు? నిజంగానే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అంతగాడి తప్పిందా? ఈయన రాష్ట్రంలో అసెంబ్లీలో ఎలా కూర్చోవాలో ఆయనకు అర్థం కావట్లేదండి. ఆయనకి ముఖం చెడట్లా. పూలమ్మిన చోటే కట్లు అమ్మాలంటారు సార్. నిన్నటిరాక ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రతిపక్షాలను మేము లేస్తే మీరు బతకరని బెదిరించి అంటే శృతి మించి ప్రవర్తించాడు. అది ఇవాళ ఆయనకే గుర్తొస్తున్నాయి. ఆ సంఘటనలో 23 మంది ప్రతిపక్ష సభ్యులే వాళ్ళు 151 మంది లేస్తే బతకరు అన్నప్పుడు 164 మంది కూటమి సభ్యులు లేస్తే 11 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు బతుకుతారా లేదా అనేది ఆయనే తలుపుకొచ్చి భయపడుతున్నాడు, ఉలిక్కి పడుతున్నాడు. శాసనసభలో ఉండటానికి ఇష్టపట్ల ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనకి అవుట్ ఆఫ్ టర్న్ ప్రాధాన్యత ఇచ్చి ముందు గౌరవంగా చేయించినప్పుడు ఆయన కాసేపు ఆ సభలో కూర్చోవాలండి. ఏదో మునిగిపోతున్నట్టు అక్కడ వాళ్ళకి ముఖం చూపించలేక పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి అసలు ఆయన శాసనసభలో ఎంత టెన్షన్ ఫీల్ అయ్యంటే ఆయన పేరు కూడా ఆయన మర్చిపోయాడు. ఎవరో పక్క నుంచి అందించారు జగన్మోహన్ రెడ్డి అని, లేకపోతే సగం చదివి ఇక నోరు తెరిచేసాడు ఏం చెప్పలేక. అట్లా ఆయన మొన్న కూడా శాసనసభలో ఉండటానికి ఇష్టం లేక ఏదో ఒక గందరగోళం సృష్టించి బయటకు వచ్చి బయట పోలీసుల మీద కూడా, ఇప్పుడు శాసనసభ ప్రాంగణ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ ఆదేశాల మేరకు పనిచేయాలి పోలీసులు. అది ఎవరైనా సరే. అది ఆయనకి తెలియదా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరినన్నా గేటు టచ్ చేయనిచ్చాడా? అసలు పవన్ కళ్యాణ్ గారిని కూడా గేటు టచ్ చేయమని చెప్పారు వాళ్ళు. ఒక ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలిచి లోపలికి రావచ్చు, నువ్వు నిర్ణయించకూడదు ఎవరు గేటు టచ్ చేయాలి చేయకూడదు అనేది. ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు కూడా ప్రజలు నిర్ణయించిన నిర్ణయాన్ని ఆయన మింగలేకపోతున్నాడు. అందుకే రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నాడు. ప్రజా నిర్ణయం కన్నా రాష్ట్రపతి పాలన గొప్పదండి. ఎప్పుడు పెట్టాలి రాష్ట్రపతి పాలన? ఎప్పుడన్నా ఆర్థికంగా అప్పుల పాలైపోయి ప్రభుత్వం నడవలేని పరిస్థితుల్లో, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో, ఎక్కడ అప్పు పుట్టని పరిస్థితుల్లో స్తంభించిపోతే, అది కూడా సగం కాలం గడిచిన తర్వాత ఒకవేళ చేత కాలేదు అనుకుంటే, ఇప్పుడు ఏం జరిగింది? అసలు నెల 15 రోజులు కూడా అవ్వలేదు. నువ్వు ముఖ్యమంత్రిగా దిగి మస్తిష్కంలోంచి నువ్వే మర్చిపోలేకపోతున్నావు. ఇంకా నువ్వు ముఖ్యమంత్రిని అనుకుంటున్నావు. ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినా మొన్న గేట్ 1లో నుంచి ఎంట్రీ అడిగాడు, అడగకూడదు, ఇచ్చారు. తర్వాత నాకు టైం లేదు నేను వెళ్ళిపోవాలి అన్నప్పుడు సరే ముందుగానే ప్రమాణ స్వీకారం చేయమన్నారు. కనీసం వాళ్ళ మిగిలిన సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చూడాలి కదండి. మీకు గమనించండి ఒకటి సుధాకర్ గారు, మన పిల్లలు బోల్డ్ మంది అమెరికాలో గ్రాడ్యుయేషన్కి వెళ్తారు. ఆ గ్రాడ్యుయేషన్ సెరమనీకి పేరెంట్స్కి కూడా వాళ్ళు వీసాలు ఇస్తారు. ప్రాధాన్యత ఉంటుందా? అట్లాగే చాలామంది మొన్న వీళ్ళకి ఎన్నికైన వాళ్ళు చాలామంది కొత్త వాళ్ళు అయ్యారు. కొత్త వాళ్ళు అయినప్పుడు ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉండాలి కదండి. వాళ్ళకి ఎంత ప్రోత్సాహం ఉంటుంది. మా ప్రమాణ స్వీకారాన్ని మా పార్టీ అధ్యక్షుడు చూశాడంటే అది ఎంత తృప్తి అండి, వాళ్ళని ఎంత ప్రోత్సహించినట్టు ఉంటుంది. తర్వాత ఇంకోటి, నువ్వు సభలో కంటిన్యూ అవ్వాల్సిన వ్యక్తివి, సభలో ఒక భాగం, నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదా లేనందువల్ల నువ్వు ప్రజా సమస్యలని శాసనసభలో ప్రస్తావించకుండా నే పారిపోతానని అనటం అది బాధ్యత గల ఒక రాజకీయ నాయకుడి లక్షణం కాదండి. నీకు ప్రతిపక్ష హోదా రాకపోవటం అనేది ఒక సాంకేతిక అంశం. నీకు ప్రజలు అంత తీర్పు ఇవ్వలేదు. గతంలో నువ్వు పరిపాలన అంత సక్రమంగా చేయలేదు కాబట్టి అసలు నిజానికి అసలు ఆ మాత్రం కూడా రానివ్వకూడదు, కానీ వచ్చింది. తర్వాత ఇంకోటి, ఈయన టైంలో జరిగినటువంటి అకృత్యాలు కానీ, రాజకీయ హత్యలు కానీ, దౌర్జన్యాలు, దాష్టికాలు ఈ నెల 15 రోజుల్లో ఏం జరగలేదండి. ఈ నెల 15 రోజుల్లో తెలుగుదేశం కార్యకర్తలు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల చేతుల్లో హత్యకు గురి అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోకి వచ్చామని వాళ్ళ నాయకుడు అనుకోవటం లేదు, కార్యకర్తలు కూడా అనుకోవటం లేదు. మేము అధికారంలో ఉన్నామని చాలామంది పోలీసు అధికారులు కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళకి అడుగులకు మడుగులొత్తాలనే పని మీదే ఉన్నారు. గతంలో లాగానే వ్యవహరిస్తున్నారు. అన్ని హత్యలు జరిగిన డాక్టర్ ఇప్పుడు వాళ్ళ సొంత బాబాయ్తోనే మొదలెట్టారండి వాళ్ళు. అప్పటికి ఇంకా తెలుగుదేశమే అధికారంలో ఉంది చివరి దశలో, ఎలక్షన్ ముందు. అక్కడి నుంచి మొదలుపెట్టిన హత్యలు చివరి దాకా కొనసాగుతూనే ఉన్నాయండి. పరంపర 1588 జరిగిన ఈ మరణాలు రాజకీయంగా. అందులో ఎస్సీ ఎస్టీలు కూడా ఎక్కువ ఉన్నారు, బీసీలు ఇంకా ఎక్కువ ఉన్నారు.
తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎక్కువ మంది చనిపోయారు, మహిళలు ఎక్కువ మంది చనిపోయారు. ఈ రకంగా ఈ వర్గం ఆ వర్గం అనేవి లేదండి. ఆయన నా బీసీలు నా ఎస్సీలు అంటాడు చూసారా, నా ఎస్టీలు. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారు ఎస్సీ కాదండి, ఆయన అడిగింది ఏంటి, మాస్కే కదా. తర్వాత వీళ్ళ డ్రైవర్ అనంతబాబు చంపింది సుబ్రహ్మణ్యం దళిత అతనే కదా, డోర్ డెలివరీ కూడా చేశాడు, ఆయన పక్కన పెట్టుకు తిరిగాడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ అనే కుర్రాడు హెల్మెట్ పెట్టుకోలేదని చెప్పి పోలీసులు ఎరాజ్ చేసి కొట్టి చంపారు. ఆ తర్వాత అనితారాణి అనే ఒక డాక్టర్ని కూడా వేధించారు, వీళ్ళు చేస్తున్న అకృత్యాలకు సహకరించట్లేదని. అలాగే జడ్జి రామకృష్ణ గారండి, ఇవాళ కూడా ఆయన పొంగనూరు అయింది, రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గం. ఆయన ఎన్ని రకాల హెరాస్మెంట్, ఎన్నిసార్లు అండి, ఇంటి మీద దాడులు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, ఆయన మీద అన్నీ తట్టుకుని నిలబడుతున్నాడు ఆయన కూడా. ఒక పిల్లాడంటే రేపల్లో గుంటూరు జిల్లా, వాళ్ళ అక్కని వేధిస్తున్నారని ఆ పిల్లాడు అడ్డం వెళ్ళినందుకు ఆ పిల్లాడిని పెట్రోల్ పోసి కాల్చిన రోజు మరి వెళ్ళాలి కదండి ఈయన. మొన్న ఇక్కడికి వెళ్ళాడు కదా కుర్రాడు వినుకొండ, అవును రషీద్ది, వాళ్ళిద్దరూ ఒకే పార్టీ కార్యకర్తలని వాళ్ళ చెల్లెలే చెబుతుంది షర్మిల్ గారు. ఇలాంటి రాజకీయాలు చేయడానికి నీకు సిగ్గులేదా అని అడిగింది కదా. ఇంకా పైగా నువ్వు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తావా అని కూడా అడిగింది, ఏ ముఖం పెట్టుకెళ్తావని అడిగింది. నీ హయాంలో జరిగిన నీ సొంత బాబాయ్ దాని గురించి ఎందుకు ధర్నా చేయలేదని అడిగింది. వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే ఈయన ముఖ్యమంత్రి, పోలీసులు సహకరించాల, కర్నూలు ఎస్పీ ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుద్దని చెప్పి బెదిరించాడు. దాంతో సిబిఐ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి సొంత బాబాయ్ విషయంలో నీకు అంత ప్రేమ లేదు, మరి రషీద్ విషయంలో వెళ్ళి చేశాడంటే రాజకీయ లబ్ధికి ఉపయోగిస్తున్నా నీ కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. నీవు ఎలాంటిది అడిగో నీకు తెలియని వ్యక్తి కాదు కదా. అట్లాగే సీలేరులో దివ్యాంగురాలైన ఒక బాలిక మీద కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడులు చేశారు ఆ అమ్మాయి మీద. తర్వాత ఆంధ్రప్రదేశ్ మహిళల మిస్సింగ్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పాడని పవన్ కళ్యాణ్ గారి మీద చాలా దాడి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో లోక్సభలో చెప్పింది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది మహిళలు మిస్ అయ్యారని. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తాం ప్రజా సమస్యల మీద అంటే ఆయన ఓటర్లో నుంచి రానివ్వకుండా భయోత్పాతం సృష్టించారు, వాళ్ళ కార్యకర్తల మీద దాడులు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్తే ఆయన అరెస్ట్ పలకరించడానికి వెళ్తే కోదాడ దగ్గరికి వచ్చి పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇక్కడే ఆపేశారు రోడ్డు మీద, ఆయన బైఠాయించాడు కదా. తర్వాత ఇవాళ ఇంకోటి అండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ స్వతంత్రాలు ఫ్రీగా ఉన్నాయండి. ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత ఒత్తిడికి గురవల, ప్రజల మీద అంత దాష్టికాలకి. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైము ప్రజలు ఈ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతంగా స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఇవాళ అదే ఈయన వినుకొండ వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు మాచర్ల వెళ్ళటానికి అనుకుంటా వెళ్తుంటే తాళ్ళు కట్టి గేట్లకి కట్టేశారు కదండి, మొత్తం పోలీసులు వచ్చి. జోగి రమేష్ కూడా వెళ్ళి దాడి చేసిన సందర్భం బయటకు రానివ్వకుండా. అట్లా ఇవాళ ఆయనకి అది ఉందండి. మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పలకరించడానికి వెళ్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందని ఆపొచ్చు, ఆపలా. ఆయన హెలికాప్టర్ టేకాఫ్ అయింది, వెళ్ళాడు, అక్కడ పలకరించాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఇప్పటికి ప్రభుత్వానికి 2-3 సార్లు ఈయన వార్నింగ్ ఇచ్చాడు. గతంలో ప్రభుత్వ ప్రజా ప్రతినిధులకు ఎవరికి కూడా ప్రతిపక్ష నాయకులకి అంత స్వేచ్ఛ లేదు, మాట్లాడిన వల్ల ఎక్కడా కూడా తీసుకెళ్ళిపోవటమే. అట్లాంటి ఇంత స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండబట్టే కదా ఇప్పుడు సొంత షర్మిల్ గారు చెబుతుంది నువ్వు ఢిల్లీ వెళ్ళి ఇంతకంటే. ఇంకోటి ఏంటంటే షర్మిల్ గారు చెప్పిందని కాదండి, ఇవాళ ఇతర హయాంలో ఎన్ని జరిగినాయి అనేది రేపు నేషనల్ ప్రెస్ అడగదండి. వాళ్ళ దగ్గర స్టాటిస్టిక్స్ లేవా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్టాటిస్టిక్స్ ఎవరైనా యాక్సెస్సే కదా. మరి మీ టైంలో కూడా ఇన్ని జరిగినాయి కదండి అని అడిగితే రేపు ఆయన ఏం చెబుతాడు? అక్కడ ఢిల్లీ వెళ్ళింది ఇవాళ అసెంబ్లీలోనే చెప్పొచ్చు వీటికి సంబంధించిన అంశాలు. నువ్వు తర్వాత ఢిల్లీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ రావు కదా. ఇది పలాయనవాదం అండి. రేపు చూడండి అక్కడ జరిగే పరాభవం మోడీ గారు లేకపోతే కేంద్ర ప్రతినిధులు కూడా అడుగుతారు, మరి మీ టైంలో కూడా జరిగింది, అప్పుడేం మీరు చర్య తీసుకున్నారని. ఇతరుల మీద అనే ముందు మన కింద నలుపు ఎంత అనేది మనం తెలుసుకుని మాట్లాడాలి, బాధ్యత గల వ్యక్తి అయితే. కాదు నేను అన్నిటికీ విడిచేశానంటే అది వేరే మాట. రేపు ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి అంశం కూడా రేపు జాతీయ స్థాయిలో విలేకరులు అడుగుతారు, మీ వాళ్ళు ఈ గిరిజన మహిళ మీద ఈ విధమైన పనులు చేశారు, దానికి మీరేం చెబుతారని. ఏం చెబుతాడండి? డిఎన్ఏకి వెళ్ళమని చెప్పాలి కదా, సహకరించమని చెప్పాలి కదా చట్టానికి. చూద్దామండి ఏం జరుగుతుందో.